మెట్రో ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించాలన్నారు బీజేపీ సీనియర్ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. స్కూల్ కాలేజ్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రాష్ట్రంలో సగం మంది మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్నారు. మహిళల ఉచిత ప్రయాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఎన్వీఎస్ఎస్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎక్కడికి పోయినా మేము గ్యారంటీలు అమలు చేస్తున్నాం, అందులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అరే మన తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి మెట్రో రైల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. మన తెలంగాణలోనే నగరంలోనే తిరుగుతున్నటువంటి ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. మన హైదరాబాద్ మహానగరంలోనే తిరుగుతున్నటువంటి స్కూల్ బస్సెస్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేదే. ప్రభుత్వానికి నిజంగా ఈ ఉచిత రవాణా మీద మహిళలకి విషయంలో చిత్తశుద్ధి ఉంటే, అంకిత భావం ఉంటే, గొప్పగా గర్వంగా ఎగరేసి చెప్పుకోవాలనుకుంటే ఈ మహానగరంలో తిరుగుతున్నటువంటి మెట్రో రైల్లో ప్రభుత్వ ఖర్చుతో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి. ఎంఎంటీఎస్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలిగించాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చుతోన. అట్లాగే ఈ కాలేజ్ గర్ల్స్, స్కూల్ గర్ల్స్, ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ఉచిత రవాణా కలిగిస్తేనే నిజంగా ఆ యొక్క పథకం అమలు జరుగుతున్నట్టు. కాబట్టి గొప్పలు మాట్లాడటం బంద్ చేయండి, మీ దుకాణాలు బంద్ అవుతున్నాయని చెప్పని నేను పేర్కొంటున్నా. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, మీ బతుకులు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకాలు అన్నీ కూడా ఇప్పటికే ప్రజలకు అర్థమైనాయి. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఉతికి ఆరేస్తారు. ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చెప్పాడు, బీజేపీని నిలువరించలేరు అని చెప్పాడు. మళ్ళీ ప్రధానమంత్రి మోడీనే అని చెప్పాడు.